మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ పెద్ది. రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా, బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తుంది. ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు మెగా అభిమానులు. ఖచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొట్టాల్సిన బాధ్యత రామ్ చరణ్ పై ఉంది. లేకపోతే డెఫినెట్ గా ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. అందుకే చరణ్ కూడా ఈ సినిమా విషయంలో చాలా పక్కాగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షార్ట్ వీడియో అదరగొట్టింది. ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్స్ రీసెంట్ గా ఫస్ట్ షార్ట్ పేరుతో గ్లిమ్స్ ని విడుదల చేశారు. బారుగడ్డం, చెవులకు, ముక్కుకు పోగులతో చరణ్ ఓరమాస్ లుక్ లో కనిపించిన తీరు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ చెప్పిన డైలాగులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక గ్లిమ్స్ చివర్లో చరణ్ క్రికెట్ ఆడుతూ వెరైటీ స్టైల్లో 6 షాట్ కొట్టడం ప్రధాన హైలైట్ గా నిలిచింది. చరణ్ ఫస్ట్ గ్లిమ్స్ తోనే చర్చకు తెరపేయడంతో గ్లిమ్స్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 36.5 మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసి సరికొత్త రికార్డుని సృష్టించింది. నిన్నటి వరకు బుచ్చిబాబుపై సందేహంగా ఉన్న మెగా అభిమానులు ఒక్కసారిగా గ్లిమ్స్ లో చరణ్ ని చూసి ఇది పక్కా బ్లాక్ బస్టర్ అని ఫుల్ క్లారిటీకి వచ్చేశారు. గ్లిమ్స్ ఎండింగ్ లో క్రికెట్ గేమ్ ని చూపించడంతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. అయితే ఇందులో క్రికెట్ మాత్రమే ప్రధానం కాదని, ఇందులో మరో సర్ప్రైజ్ కూడా ఉందని తెలుస్తుంది. ఈ మూవీ క్రికెట్ తో పాటు రెజ్లింగ్ నేపథ్యంలో ప్రధానంగా సాగుతుందని, ఇవి రెండు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తుంది. ఈ గేమ్లలో ఇంతవరకు చూడని మేనరిజమ్స్ తో, విభిన్నమైన బాడీ లాంగ్వేజ్ తో చరణ్ కనిపించి అదరహో అనిపించనున్నాడని ఇన్సైడ్ టాక్. అంతేకాకుండా క్రికెట్, కుస్తీ ఎపిసోడ్స్ తో పాటు చరణ్ పై షూట్ చేసిన ఫైట్స్ మాస్ ఆడియన్స్ కి ఐ ఫీస్ట్ గా ఉంటాయట. ఇప్పటి వరకు ఈ మూవీ షూటింగ్ 30% పూర్తయింది. క్రికెట్ మ్యాచ్ కు ఎమోషన్ ని జోడించి చరణ్ పై చిత్రీకరించే సన్నివేశాలు చరణ్ హీరోయిజం హైలైట్ గా నిలుస్తాయట. ఇందులో జగపతి బాబుతో పాటు మీర్జాపూర్ ఫేమ్ మున్నా అలియాస్ దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో చరణ్ పై వచ్చే సన్నివేశాలు కూడా ఓ రేంజ్ లో ఉంటాయట. క్రికెట్ తో పాటు ఈ మూవీలో వచ్చే కుస్తీ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుందని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ భారీ మొత్తానికి దక్కించుకున్నా తెలిసిందే. గేమ్స్ కి భారీ క్రేజ్ ఏర్పడడంతో ఏరియా వైజ్ బిజినెస్ ని మేకర్స్ ఇంకా హోల్డ్ లో పెట్టారట. సినిమా పూర్తయిన తర్వాత ఏరియాల వారీగా అప్పుడున్న క్రేజ్ ని బట్టి బిజినెస్ క్లోజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.